90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. అయితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి కింద కామెంట్ బాక్స్లోను అండ్ నేను అక్కడ సరిగా రెస్పాండ్ అవ్వలేదని నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. భర్త తప్పు చేస్తున్నాడు అన్న విషయం అర్థం అవుతుంది కానీ ప్రూవ్ చేయలేకపోతున్నారు. అవును, భర్త తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని బయట పెట్టాలి. అట్ ద సేమ్ టైం భర్త తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని ఏ విధంగా తెలియచేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? భూమి మీద అతి తెలివిగల జీవి ఎవరైనా ఉన్నారు అని అంటే 2 అక్షరాల పేరున్నటువంటి మగాడు, భర్త. ఇంటలెక్చువల్ అనాలి. అన్ని విధాలుగా అన్ని నైపుణ్యాలను పునికి పుచ్చుకున్నటువంటి ఒకానొక అద్భుతమైన జీవి ఈ భూమి మీద ఉన్నది భర్త రూపంలో అన్నమాట. నేననేది ఇక్కడ ఏంటంటే నిజంగా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయండి, ప్రతి మగవాళ్ళల్లోనూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటిల్ని నిజంగా ఆ కుటుంబం యొక్క విలువల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు దానికి యాప్ చేసి కుటుంబం యొక్క గౌరవాన్ని సమాజంలో పెంచుకుంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి యోగక్షేమాలను చూసుకుంటారు. అలాగే వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు, ఒక కుటుంబాన్ని నిలబెడతారు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ తెలివితేటలన్నీ కూడాను అది కుటుంబ సభ్యులు అవనివ్వండి, భార్య అవనివ్వండి, ఎవరైనా సరే అవనివ్వండి, తన స్వార్థం కోసం ఉపయోగించుకునేటటువంటి వెర్షను మనం చాలా చోట్ల చూడటం అనేది జరుగుతుంది. అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. నాగరాజ్ గారు, మీరు అన్నట్టు మీరు 3 ప్రశ్నలు అడిగారు. తప్పు చేస్తున్నాడని తెలుసు, బయట పెట్టాలి, బయట పెట్టలేని తనం ఏంటి అనేసి. కేవలం ఈ మూడిట్లకి ఒకే ఒక్క ఆన్సర్ ఏంటి అని అంటే భార్య భర్తతో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం. భర్త కేవలం భార్యతో బంధాన్ని మాత్రమే కలిగి ఉంటాడు ఈ విషయాల్లోనండి, అన్ని విషయాలు కాదు. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్లో భర్త భార్యతో కేవలం పెళ్లి అనేటటువంటి బంధాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు, కానీ భార్య భర్తతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టే అతను చేస్తుంది తప్పు అని తెలిసినా నలుగురిలోకి తీసుకెళ్ళలేదు. ఎందుకు అనంటే ఇది బయట పెడితే రేపొద్దున అతను మారతాడేమో, మారిన తర్వాత నా సంసారమే బయటకు వస్తుంది, నా భర్తే బయటకు వచ్చేస్తాడు అని అనుకోవచ్చు. లేదు అనంటే భర్త ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి వనరులు ఈమెకి ఉండవు. ఫైనాన్షియల్గా తీసుకోండి, లేకపోతే సొసైటీ పరంగా తీసుకోండి, ఇతనంతా మింగిల్ అయ్యేటటువంటి మనస్తత్వం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి ఉండకపోవచ్చు భార్యలో. రెండవది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఎట్లా ఓపెన్ చెయ్యాలండి అనేది కూడా మీరు ఒకసారి మీరు మాట్లాడుతున్నారు. ఓపెన్ చేయాలని అందరికీ ఉంటుందండి, ఎందుకంటే అతను మారాలని అందరికీ ఉంటుందండి. ఎలా ఓపెన్ చేయాలంటే ఎక్కడ ఓపెన్ చేయాలి? పేరెంట్స్ ముందు ఓపెన్ చేయాలా, సమాజం ముందు ఓపెన్ చేయాలా, వాళ్ళ పేరెంట్స్ ముందు ఓపెన్ చేయాలా, స్నేహితుల ముందు ఓపెన్ చేయాలా? అంటే ఇది ఏది చేయాలన్నా తను ఓపెన్ అవ్వాలి ఫస్ట్. అవును, తను ఓపెన్ అవ్వాలి, తను భర్త దగ్గర ఓపెన్ అవ్వాలి. నువ్వు చేస్తున్నది తప్పు అనేటటువంటిది ఫస్ట్ భర్త ముందు ఓపెన్ అయితే అప్పుడు భర్త రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత రైట్, ఆ కుటుంబంలో పెద్దలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు చెప్తే అతను వినేటటువంటి మనస్తత్వం ఉందా, రైట్, వాళ్ళ దగ్గర పెట్టాలి. ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే తీసుకోండి నాగరాజు గారు, ఎవరైనా ఈ కాపురంలో కలతలు వచ్చినాయి అనుకోండి, చెప్పారు అని అంటే ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటాం కానీ సమాజం మగాడికే ఎక్కువ చూపిస్తుందని నిజంగానే చూపిస్తుంది. ఎందుకనంటే మగాడు ఆడది ఏంటి అని అంటేనండి ఒక సాత్వికత్వాన్ని కలిగి ఉంటుంది, ప్లస్ ఒక ఓర్పును కలిగి ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల తరపున ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం, ఆడపిల్లని ఎక్కువ వెనకేసుకు రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వెళ్ళిపోమ్మా అంటే వెళ్ళిపోతుంది, ఉండమ్మా అని నచ్చ చెప్తే ఉంటుంది. కానీ మేల్ డామినేటింగ్ సొసైటీ కదా మనది, ఏవో పట్టాన ఈ ఈగో ఒప్పుకొని సావదు. ఆ లోపల ఉన్నటువంటి ఈగోని సర్ప్రైజ్ చేయకపోతే ఇక్కడ కాపురం నాశనం అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, పెద్దవాళ్ళకి చెప్పినా మగవాడిని వెనకేసుకొని వచ్చి తనకే శుద్ధులు చెప్తారు. తర్వాత స్నేహితుల దగ్గర చెప్పినా అట్లాంటి వాడు కాదండి, వాడు చాలా మంచివాడండి, లేదు మీరే కొంచెం ఓర్పు చేసుకోండి, వాడు అట్లాంటి వాడు అని తెలిసిన పిల్లలు ఉన్నారు కదండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ పాకెట్ టచ్ చేయండి నాగరాజ్ గారు, తిరిగి తనకే క్లాసులు పిక్తా ఉంటారనమాట. తనకే చెప్తూ ఉంటారు ఎట్లా రివీల్ చేయాలి, అసలు ఇది తప్పుని తప్పు అని ఎందుకు ఒప్పుకోరు అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్నార్థక ఆమెలో ఉండిపోయి అది మానసిక వ్యాధి కింద దారితీసేటటువంటి విషయాలు సందర్భాలు ప్రతి మహిళలోనూ ఉంటాయి.
బట్ ఇక్కడ కుటుంబంలో చెప్పిన మీరు అన్నట్టు స్నేహితుల దగ్గర, కుటుంబంలో చెప్పిన ఎవరి దగ్గర ఏది చెప్పినా కూడా ఈమెకి చెప్పడమే మొదలు పెడతారు. ఈమెది వినడం అనేది ఉండదు. అందరు మగాళ్ళు ఇట్లానే, ఒకవేళ బాగా తాగొస్తున్నాడండి, రోజు తాగుడు ఎక్కువైపోయింది అని అంటే, మారతాడులేమ్మా, మారతాడులే, ఓర్పుగా ఉండు, ఓపికగా ఉండు, మార్చుకో అంటారు. అరే ఎట్లా మార్చుకోవాలో ఎవరు చెప్పరు. లేదండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అమ్మ అందరు మగాళ్ళు అంతేనమ్మా, చూసి చూడనట్టు పోవాలి, ఒకళ్ళు భలే ఇస్తారు సలహా. వాళ్ళ కుటుంబంలో ఇదే వస్తే వాళ్ళు చేస్తారేమో అడగాలనిపిస్తుంది నాకు. ఇట్స్ ట్రూ అండి. లేదు ఇంకొంతమంది ఏమంటారంటే, మగాడు అన్న తర్వాత 1,00,000 చేస్తారు కుటుంబ సభ్యులు అంటారు. స్నేహితులు ఉన్నారనుకోండి, అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆ మాత్రం స్నేహితుడిని వెనకేసుకు రాకపోతే, ఎందుకంటే కొంతమంది అతన్ని మార్చే ప్రయత్నం చేసే స్నేహితులు కూడా చాలామంది ఉంటారు. బట్ అతను వినడు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, వినట్లేదమ్మా, ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వే సర్దుకుపోమ్మా, 4 రోజులు పోతే ఏముంది, ఆ తిక్క తీరిన తర్వాత వాడే ఇంటికి వస్తాడు కదా, లేకపోతే భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడ పోతాడులే అమ్మా అని అంటారు. కానీ అది ఆమెకి సాటిస్ఫాక్షన్ ఎట్టి తనకు కావాల్సింది ఏంటి, తన భర్త తనకు పూర్తిగా కావాలండి. మీరు చెప్పేటటువంటి సూక్తులు కాదు కావాల్సింది, తన భర్తను వెనక్కి తెచ్చుకునేటటువంటి మార్గం కావాలి తనకి. కాబట్టి తను ఎక్కడ అసంతృప్తి ఫీల్ అవుతుంది అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా తన్నే ఒక పెద్ద ప్రశ్నార్థకం చేసి నిలబెట్టేస్తారు. ఎందుకు? ఇందాక నేను మీకు చెప్పానే, మగాడిలో ఒక అహం ఈగోతోటి ఆ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మొత్తము దాన్ని సాటిస్ఫై చెయ్యాలి, సొసైటీ మొత్తం చెయ్యాలి. చేస్తే కానీ రేపొద్దున వీళ్ళకి అంటే అట్లా ఆ నేచర్ అనేది మొత్తం అందరికి అట్లా అడాప్ట్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ఆవిడలో ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, నన్ను ఎవరు వింటారు, నేను ఎవరికి చెప్పుకోవాలి, నేనేది చేయాలి, ఇవి ఏం చేస్తాయి అనంటే పరస్పరము ఒక విధమైనటువంటి మనిషిలో దాన్ని ఏమంటారు, తిరుగుబాటుతనం వచ్చేస్తుంది. ఆ నైరాశ్యం మనిషికి ఎప్పుడైతే నిరాశ, నైరాశ్యం మనసులో వచ్చేస్తాయో నాగరాజు గారు, మనిషిలో ఒక విధమైనటువంటి మొండితనం వచ్చేస్తుంది. ఎవడు వింటాడు? నిర్లిప్తత వస్తుంది ఫస్ట్. ఆ నిర్లిప్తత కొంతకాలం గడిచిన తర్వాత మానసిక రోగం కింద ఇదవుతుంది. చూడండి ఇట్లాంటి సున్నితమైనటువంటి విషయాలన్నీ కూడా, ఇందాక నేనేమన్నాను, మగాడు బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆడది అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఆ అనుబంధము దేంతో, మనసుతోటి ముడిపడి ఉంటుంది. ఆ మనసు ఆ యొక్క మెదడుతోటి, మానసికమైనటువంటి ఫీలింగ్స్ అవన్నీ కూడా, ఇవన్నీ దేని మీద చూపిస్తాయి? ఆవిడ మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తాయి. దాంతో ఏమవుతుందంటే విపరీతమైనటువంటి కోపం కానివ్వండి, విపరీతమైనటువంటి డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే రెస్ట్లెస్నెస్ వాతావరణం కానివ్వండి, తను ఏం చేస్తుందో తనకే తెలియనటువంటి సిచ్యుయేషన్లో తను కూరుకుపోతుంది. మీరు అనొచ్చు, మేడం సొల్యూషన్ ఏంటి దీనికి అని చెప్పేసి అని, పోరాడుతూనే ఉండాలి జీవితాంతం. అది ఆడదానికి ఉన్న శాపం. అంటే కొంతమంది ఏం చేస్తారు అనంటే, మీరు అన్నట్టు నేను కొన్ని విషయాలు నేను ఇక్కడ మీకు చెప్పగలుగుతానండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం ఐ వాంట్ టు కమ్ అవుట్, కానీ 2 పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగం లేదు, నేనేం సంపాదించలేను, నాకేం చేత కాదు, బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి చాలా సమస్యలు. నేను ఒకటే చెప్తా, రావాలి అని నువ్వు అనుకుంటే నీకు చాలా మార్గాలు కనిపిస్తాయి. ట్రూ. ఓకే, నేను బయటికి వెళ్ళిపోతే ఎలా బ్రతకగలను అని అంటే నీకు అన్ని మార్గాలు మూసుకుపోతాయి. అది ఆలోచించండి ఫస్ట్. మీరు బయటికి రావాలి అని ఒక థాట్ మీకు వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఇంకొక థాట్ ఏమొస్తుంది, నా పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలంటే ఫైనాన్షియల్గా నేను ఉండాలి. ఫైనాన్షియల్గా నేను ఒక స్థాయిలో ఉన్నానంటే ఓకే, పలానా వాటిని జాగ్రత్త చేసుకోవాలి, నేను బయటికి వెళ్ళాలి, ఒక ప్లాన్ మనలో ఉండాలి. ఒక ఆడపిల్ల తన కళ ఏంటి అని అంటే చక్కటి భర్త, చక్కటి పిల్లలు, చక్కటి సమాజంలో ఒక మంచి స్థాయి, లేకపోతే ఒక మంచి లివింగ్ అట్మాస్ఫియరు, ఇవన్నీ ఉంటాయి. నా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాను, పోషిస్తాను, తను కాలేనటువంటి ఆశయాలన్నీ ఆ పిల్లల మీద పెట్టుకోవడం, వాళ్ళు అలా అవుతారని కలలు కంటాం, జీవితం మొత్తం అద్భుతంగా ఉంటుందని ఒక కళతోటి మనం జీవితం ప్రారంభిస్తాం పెళ్ళి అన్న తర్వాత. బట్ భవిష్యత్తు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేదు కదా, ప్రెడిక్ట్ చేసే అనేవాడు ఒకడు ఉంటాడు అనేసి పైకి ఇలా చూపించేస్తూ ఉంటాం మనం. కానీ పైన ఉన్నవాడు ఏం ప్రెడిక్ట్ చేయడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఏది చేసినా మనమే. జీవితంలో పక్కదారి పట్టినా మనదే బాధ్యత, జీవితాన్ని సాధించుకున్నా మనదే బాధ్యత, జీవితాన్ని బొక్కబోర్లా వేసుకున్న బాధ్యత మనదే. ఏదైనా దానికి కారణభూతులం మనమే, 100% మనమే.
ఇక్కడ ఏమవుతుందంటే ఇల్యూజన్స్లో బతికేస్తాం. ఆ ఇల్యూజన్స్ మగాడు నిజం చేశాడు అని అంటే అది జీవితం అవుతుంది. ఆ ఇల్యూజన్స్ అన్నీ కూడా ఎస్ భవిష్యత్తు ఎప్పుడైతే మనము జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అవన్నీ ఇల్యూజన్స్ అని అర్థమవుతాయో అప్పుడు బ్రతుకు నరకం అవుతుంది. అప్పటి వరకు ఏమవుతుంది అని అంటే భర్త మీద ఆధారపడినటువంటి వీళ్ళు ఒంటరి జీవితం గడపడానికి భయం, లోపల ఉండాలంటే ఇతనితో భయం, బయటికి వస్తే ప్రపంచంతో భయం. ఎలా ఉండాలి? ఈ రెండింటి మధ్య జరిగేటటువంటి సంఘర్షణ ఒక ఆడదాని మనసులో భయంకరమైనటువంటి ఒక మానసిక ఒత్తిడిని రాజేస్తుంది. ఆ మానసిక ఒత్తిడి శారీరక పరమైనటువంటి రుగ్మతలకి దారితీస్తుంది. ఇన్ని భరించాల్సి వస్తుంది. నేనేమంటానంటే పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోండి. మీరు ఊహించినటువంటి సిచ్యుయేషన్స్ మీకు ఎదురుపడినవి, రైట్, దీన్ని నేను బయటికి తీసుకురావాలంటే ఇతన్ని ఏ విధంగా బయటికి తీసుకురాగలను, నేను ఒక అడుగు ముందుకేస్తే నాకు ఎదురు ఎన్ని వస్తాయి, ఆ ఎదురు వచ్చినటువంటి నాకు పరిస్థితులు నాకు అనుకూలంగా లేనప్పుడు నేను వాటిని సానుకూలంగా ఎలా మార్చుకోగలగాలి అనేటువంటి ఒక దృక్పథము ఆడదానిలో ఉండాలి. అంతేగాని వాళ్ళకి చెబుదాం వీళ్ళకి చెబుదాం 24 గంటలు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎలా ఒక నిర్ణయానికి రారు. వాళ్ళ జీవితాంతం 20 ఏళ్ళు కాపురం చేసిన 20 ఏళ్ళు ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి మొగుడు గురించి చెప్పడమే సరిపోతుంది. అంతేగాని సమస్య పరిష్కారం కోసం అనేది మాత్రం ముందుకెళ్ళరు. సో వాళ్ళేమో అట్లాంటి వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అంటే నలుగురిలో పలచబడిపోతారు అనమాట. ఇప్పుడు చూసినా ఇది ఇట్లాగే మాట్లాడుతూ ఉంటుంది, ఇది ఏం చేస్తారు, దీనికి వాళ్ళ దీనిదే, వాడు పట్టించుకోడు సావడు, ఇది ఇట్లా మాట్లాడుతూ ఉంటుందని. అది వద్దండి. భరించారా? భరించండి. భరించగలిగే శక్తిని భగవంతుడు మీకు ఇచ్చాడా? లేదు. మీ పిల్లల ద్వారా మీ యొక్క భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దాలనుకుంటున్నారా? పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఓర్పుగా ఉండండి. లేదు, కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే పిల్లలు పెద్ద అయ్యేసరికి కొంతమంది చాలా గొప్పగా ఆ తల్లి పడినటువంటి కష్టాలన్నిటిని చూస్తారు. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిని పిక్ చేసేసుకుంటారు. మంచి జీవితం ఇచ్చేటటువంటి పిల్లల్ని నేను చాలామందిని చూశానండి. తల్లికి అద్భుతంగా చూసుకునేటటువంటి పిల్లల్ని నేను చూశాను. కానీ కొంతమంది పిల్లలు అదే తండ్రి దారిలో పోయి ఆ అలవాటన్నిటిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వస్తుంది ఈమెకి అసలైనటువంటి పరీక్ష. ఓపిక ఉన్నంత వరకు భర్తను భరిస్తుంది. ఒంట్లో ఓపిక, ఇంట్లో ఓపిక అంతా అయిపోయిన తర్వాత ఈ పిల్లల్ని భరించాల్సి రావడం అనేది అది ఇంకా అసలు చెప్పలేనటువంటి నరకం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.